ప్లస్ ర్యాంక్స్ తో సివిల్స్ 2025 లో అనలాగ్ ఐఏఎస్ ప్రభంజనం. మీరే నెక్స్ట్ ర్యాంకర్ కావచ్చు. కాల్ నౌ 9247573271. ఎందుకని ఆయనతోనే తీయాలని? మీరు చరణ్ గారు క్లాస్మేట్స్ అని నేను విన్నాను. మేబీ ఆ చదువుతో ఏమన్నా ఇటు నుంచి ఏమన్నా పాములు గడిపారా, లేకపోతే డైరెక్ట్ గా మీరే? నేను చిరంజీవి గారికి ఒక ఐడియా అనుకుని చిరంజీవి గారిని అప్రోచ్ ఎలా అవ్వాలి అనుకున్నప్పుడు నేను విక్కీ గారిని అడిగాను. నేను విక్రమ్ రెడ్డి అని అప్పుడు తను నన్ను చిరంజీవి గారి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఓకే, తీసుకెళ్ళినప్పుడు చిరంజీవి గారిని కలవలేదు మీరు? లేదు. అవునా? దాని ముందు ఎప్పుడు నేను ఠాగూర్ సినిమా అప్పుడు కలిసాను. దాని తర్వాత మధ్యలో నేను శంకర్ దాదా సినిమాకి ఒక 15 days అప్రెంటిస్కి వెళ్ళా. కాలేజ్ బంక్ కొట్టి అటు వెళ్ళా పనిచేయడానికి. అలా చూసాను తప్ప డైరెక్ట్గా ఎప్పుడు నేను ఇంటరాక్ట్ కానీ మీట్ అవ్వడం కానీ జరగల. హాయ్ కూడా చెప్పలే? చెప్పా, ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కలిసినప్పుడు హాయ్ సార్ అని చెప్పి చూసినప్పుడు ఎగ్జైట్మెంట్ ఉండిపోతాం కానీ హాయ్ చెప్పాము బాయ్ చెప్పాను గుర్తుండదు. ఓకే, అంతే కదండి. సడన్గా చేయగానే పక్కన చూసేస్తే ఏం మారదు. ఓకే, సో అలా ఇది తప్ప ఇంకా వేరే విధంగా ఇది అవలా. ఇప్పుడు విక్కీ వెళ్ళి తీసుకెళ్ళిన తర్వాత అడిగాను, సార్ ఇలా ఒక ఫ్యాంటసీ కథ అనుకుంటున్నాను వింటారా అంటే చెప్పమ్మా అన్నారు. చెప్పాను, ఆయన నచ్చింది ఐడియా. నచ్చిన తర్వాత నేను వచ్చాను. అయితే బాగుండు, జరిగితే బాగుండు. మన చూడండి ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత అసలు ఇది ఉంటుంది, మనకు టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ నేనుంటే విక్కీ గారు వచ్చి బాస్ ఓకే అన్నారు అన్నాడు. నేను పెద్ద షాక్. అంటే ఓకే అన్నది వెరీ హ్యాపీయే, బట్ అది చెప్పడం మనకు రియాక్షన్ ఉంటుంది కదా. ఆ షాక్లో ఉండి మళ్ళీ ఇంకోసారి ఇంకో అపాయింట్మెంట్ తీసుకుని సార్ ఒక్కసారి ఫుల్ నరేషన్ ఇస్తానంటే ఆయన మళ్ళీ 1.5 hour నరేషన్ తీసుకున్నారు. తీసుకుని ప్రొసీడ్ అయిపోండి అమ్మా, ఏ డౌట్స్ లేవు నాకు అన్నారు. ఇంకా అక్కడ నుంచి ఆగల. నాకు ఏ డౌట్ వచ్చినా ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను నేను. ఓకే, జస్ట్ ఒక మెసేజ్ పెడితే ఆయన ఇమీడియట్గా వచ్చి అంటారు, లేదా ఫోన్ చేసి టైం చెప్తారు, వెళ్తాను, ఆయనతో డిస్కస్ చేస్తాను. సూపర్. ఎందుకంటే ఆయన థాట్స్, ఆయన ఇన్పుట్స్ చాలా బాగుంటాయి. అవును, ఏదైనా చెప్పినప్పుడు దీనికి ఆల్టర్నేటివ్ ఇలా కూడా ఉంటుంది చూడు అని చెప్తారు. అండ్ ఆయనలో గ్రేట్ థింగ్ ఏంటంటే ఆయన చెప్పింది పెట్టుకో అన్న ఇది ఎప్పుడూ ఉండదండి. ఆయన ఒకటి కథ విన్నప్పుడు ఒకటి చెప్పారు, వినేటప్పుడు నువ్వు నాకు కథ చెప్తున్నప్పుడు నువ్వు డైరెక్టర్, నేను మెగాస్టార్ అన్న ఫీలింగ్ మర్చిపో. నువ్వు కామన్ మ్యాన్గా ఒక కామన్ పక్కన ఒక పర్సన్ కథ చెప్తున్నావు అని చెప్పు నువ్వు. ఓకే, కథ అయిపోయిన తర్వాత నాకు అనిపించింది నేను చెప్తాను. నేను చెప్పిన దాంట్లో నీకు నచ్చితే అది ఇంప్లిమెంట్ చేయి. నేను చెప్పింది నీకు నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో నాకు ఆ రీజన్ చెప్పు. ఓకే అని నేను చాలా క్లియర్గా చెప్పాను ఫస్ట్ డే. సో నాకు అక్కడ నుంచి వెరీ హ్యాపీ. అంటే ఆయనతో కంఫర్ట్ జోన్ ఉంటుంది. ఆయన ఒకటే అంటారు, నీకు ఏమనిపించినా వచ్చే అబ్బాయి డౌట్ ఉంటే డిస్కస్ చేద్దాం, మాట్లాడదాం అని చెప్పి. ఓకే, సో దానివల్ల నాకు బాగా అడ్వాంటేజ్ ఏమైందంటే ఏ డౌట్ వచ్చినా టక్మని ఆయన ఫోన్ చేశారు, ఇలా అనిపిస్తుంది నాకు అంటే అవునా రా కూర్చుందాం అని చెప్పి మాట్లాడుకోవడం, దాని గురించి డిస్కషన్ అలా జరిగేది. ఇందులో స్వార్థం కూడా ఏంటంటే మళ్ళీ బాస్ని కలవచ్చు కదా నా ఫీలింగ్తో మళ్ళీ మెసేజ్ పెట్టి ఉండే. అదే నేను విన్నాను. ఇప్పటి వరకు ఆయనతో చేసిన 150+ డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకన్నా ఎక్కువ టైమ్స్ కలిసింది వశిష్ఠ్ అనే. అవును, ఈ సినిమా అయిపోయిన లోపు ఒక 500 సార్లు కలిసి ఉంటారు. ఇంకా ఎక్కువ కలిసి నాకు ఎక్కువ కలిసారా? ఏ చిన్న డౌట్ వచ్చినా ఫోన్ చేశారు, రమ్మంటారా అని అడుగుతారు. ఆయన లేదు ఒకసారి వస్తాం సార్. ఓకే, సో ఫ్యాన్ బై మూమెంట్ అయితే పక్కా. సో రీసెంట్గా ఫ్యాన్ బై మూమెంట్ బాబీ అన్న వాల్తేరు వీరయ్యతో ఒకసారి బాక్స్ ఆఫీస్ మళ్ళీ బద్దలు కొట్టేశారు. మళ్ళీ ఇక్కడ కూడా ఫ్యాన్ బై మూమెంట్ కాబట్టి గట్టిగానే కొట్టబోతున్నాం. డబుల్ ట్రిపుల్ బదులు అవుతుంది. ట్రిపులా? ఓకే, ఒక 1000 కోట్లు కలెక్షన్ అనుకోవచ్చా? హ్యాపీగా వస్తే అంతకన్నా చెప్పండి, వస్తుంది. మీరున్న కాన్ఫిడెంట్ లెవెల్కి మీ గట్స్ ఒప్పుకోవచ్చు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది అసలుకి? ఇప్పుడు నాకు కథ అంత స్ట్రాంగ్గా లేకపోతే చిరంజీవి గారు లాంటి ఒక మెగాస్టార్ ఎందుకు ఒప్పుకుంటారండి? అఫ్కోర్స్, ఎంతమందిని చూస్తుంటారు, ఎన్ని కథలు వినుంటారు. ఆయన 155 సినిమాలు చేశారు. ఆయన అది 156. అందులో హిట్స్ ఉండొచ్చు, ఫ్లాప్స్ ఉండొచ్చు, అవన్నీ కామన్. ఆయన ఒప్పించానుగా, ఆయన నమ్మారుగా నా కథని. అంటే ఆయన ఎగ్జైట్ చేసే ఎలిమెంట్ ఏదో నా కథలో ఉన్నట్టేగా. అదంత ఈజీగా ఒప్పుకోరుగా ఆయన. సో నా కాన్ఫిడెన్స్ అది. ఎస్, చిరంజీవి గారిని ఒప్పించాను. నా కథ మీద నాకు నమ్మకం. క్లాస్మేట్స్ మీరు చరణ్? ఏ క్లాస్ వరకు చదువుకున్నారు? 10th బ్యాచ్మేట్స్ యాక్చువల్లీ. నలంద ఇక్కడ. ఓ, ఇక్కడ నలంద. రాణా, చరణ్, నేను, శిరీష్ అందరం కలిసి ఒకటే క్లాస్మేట్స్ అయితే. బెంచ్ మేట్స్ కూడా? బెంచ్ మేట్ అటు ఇటు ఉంటాయిగా. బాగా యాక్టివ్గా ఉండేది మీ బ్యాచ్లో? చరణ్ ఇప్పుడు యాక్టివ్గా ఉంటాడు, రాణా ఒకలా యాక్టివ్గా ఉంటాడు, శిరీష్. ఒక్కొక్కరు ఒక ఇది. మీ నలుగురు సినిమాలకు వెళ్తుంటారా? బంకొట్టి కాలేజీ, స్కూల్? నేను శిరీష్ ఎక్కువ బంకొట్టి సినిమాకి వెళ్ళేవాడు. మీరు శిరీష్? ఓకే, అంటే అటు బంకొట్టి మీరు, చరణ్ గారు, రానా వెళ్ళిన సినిమా అంటే చిరంజీవిది కావచ్చు, పవన్ కళ్యాణ్ గది కావచ్చు. శిరీష్ నేను ఎక్కువ బంకొట్టి వెళ్ళేవాళ్ళు. ఓకే, చిరంజీవి గారి సినిమాలకి, కళ్యాణ్ గారి సినిమాలకి అసలు అదే పనులు ఉండేవాళ్ళు.
అప్పటి నుంచే ఉందా చరణ్ గారికి హీరో అవ్వాలి డెఫినెట్గా, నాన్నగారు లెగసీ కంటిన్యూ చేయాలి, రానక్క అని అంటే డెఫినెట్గా ఏమవుతావు పెద్ద అయితే ఫ్యూచర్లో ఐఏఎస్ ఐపీఎస్ అన్నప్పుడు ఐ వాంట్ బికమ్ ఏ యాక్టర్ డాక్టర్ అని చెప్తాం కదా. సో అప్పుడు మీరు ఫ్రెండ్స్ మాట్లాడుకున్నప్పుడు చెప్పేవాళ్ళ వాళ్ళు ఇప్పుడు ఈ టాపిక్స్ ఏం లేదు, ఏమవుతావు అంటే ఏమవుతో తెలుసు కదా చిరంజీవి గారు ఆ లెగసీ ఖచ్చితంగా చరణ్ అని చెప్పి. నెక్స్ట్ చరణ్ తన మూవీ, ఆయన కూడా సోషల్ ఫ్యాంటసీ అంటే చాలా ఇష్టం. మీరు అన్నది జరిగితే చాలా హ్యాపీ నాకు, మీరు అన్నది జరగాలని కోరుకుంటాను నేను కూడా. ఎన్ని ఉన్నాయి ఈ సోషల్ ఫ్యాంటసీ టైప్ అసలు మీ దగ్గర? అదే బ్యాంకు కాదు లోపల బుక్స్ కదండి, ఆ టైంకి మనకి ఎగ్జైట్ చేసిన ఐడియా అంటే స్ట్రైక్ అయితే ఆ ఐడియాని పట్టుకుని డెవలప్ చేసి వెళ్ళడం తప్ప మన దగ్గర ఎన్ని ఉన్నాయి ఇలా దీని బుక్స్ ఉన్నాయి అని కాదు. ఓకే, అంటే మీరు చెప్పేదాన్ని బట్టి భాగ్యరాజ్ గారికి ఈ నేచర్ ఉందని నేను విన్నా. ఆయన కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను ఎప్పుడు బౌండెడ్ స్క్రిప్ట్ రాసుకొని సెట్లోకి వెళ్ళి చేసింది లేదు రోషన్ గారు, జస్ట్ ఒక లైన్ అనుకుంటాను, ఆ లైన్తోనే నేను ఇన్ని సినిమాలు తీశానని చెప్పారు. ఇప్పుడు మీరు చెప్తుంటే ఆయన గుర్తు వస్తున్నాడు మళ్ళీ నాకు. గ్రేట్, థ్యాంక్ యూ అండి, పోల్చారు, థ్యాంక్ యూ. చిరంజీవి గారు కూడా చెప్పారు బెస్ట్ స్క్రీన్ ప్లే నేను చూసిన వాళ్ళలో ఇండియాలో భాగ్యరాజ్ గారు అని చెప్పారు. సో మీరు కూడా అదే ఫాలో అవుతున్నారు మరి. అంటే ఎన్ని సినిమాల ప్రభావం, ఎన్ని కథల ప్రభావం, ఎంతమంది ఆర్టిస్టుల ప్రభావం, ఎంతమంది హీరోస్ ప్రభావం మీ మీద ఉందో అర్థం అవుతుంది ఇప్పుడు. ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే మనం చూసి కొత్తగా ఎక్కడి నుంచి ఏమో పుట్టేదండి. ఓకే, మనం చూసిన వాటిల్లో వచ్చి చదివిన వాటిల్లో వచ్చి లేకపోతే మనం ఏమంటాం వాళ్ళతో ట్రావెల్ చేసిన దాని నుంచి మనం చూసిన హీరోలు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, వీళ్ళు మన జనరేషన్. దాని ముందు రామారావు గారు, నాగేశ్వరరావు గారు చాలా గొప్ప గొప్ప సినిమాలు చేశారు. ఓకే, బట్ మనం ఎక్కువ థియేటర్కి వెళ్ళి దెబ్బలు తిని చూసిన సినిమాలు ఈ నలుగురు హీరోస్. సో వీళ్ళ సినిమాల నుంచి చాలా నేర్చుకున్నాం, వాళ్ళ సినిమాల నుంచి చాలా ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం చెప్పుకునే ఇండస్ట్రీలో పాన్ ఇండియా డైరెక్టర్ అనే రాజమౌళి గారు కూడా ఫస్ట్ అంతా నార్మల్ ప్రేమ కథలు, కమర్షియల్ సినిమాలు తీసిన తర్వాత స్టార్ట్ చేశారు ఈ జర్నీ. మీరు ఎత్తుకోవడమే సోషల్ ఫ్యాంటసీ అన్నారు. నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అసలుకి అది నాకు తెలియదు, ఆ ఊహకు అందని ఏమో తీసుకెళ్తా తెలియదు, వెనక రావడం అయితే జరగదు మరి. ఎటు తీసుకెళ్తుంది ఇప్పుడు అది చేయకూడదని రూల్ లేదు, రెగ్యులర్ సినిమా చేయకూడదని రూల్ లేదు, ఇదే సినిమా చేయాలని కండిషన్ కాదు. ఆ టైంకి మనకి ఏదన్నా ఏది ఎగ్జైట్ చేసింది, ఆ ఐడియా ఏం స్ట్రైక్ అయింది దాన్ని బట్టి వెళ్ళడం తప్ప ఇదే చేయాలి అని. మీ పెన్ను ఒప్పుకుంటుందా, మీ మనసాక్షి ఒప్పుకుంటుందా అసలుకి? అది ఆ టైం బట్టి సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది తప్ప ముందే ప్లాన్ చేసుకునే అయితే ఏం జరగవు కదా. గో విత్ ఫ్లో అంటారు. గో విత్ ఫ్లో అంతే, సిచ్యువేషన్ బట్టి, ఆ టైం బట్టి, ఆ సీజన్ బట్టి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.